హాయ్ గైస్, ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ దుర్గారావు. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే మనకి మనీ ఎర్నింగ్ స్కిల్స్ అనేవి అయితే చాలా ఉంటాయి. సో అందులో ఎస్పెషల్గా ప్యాసివ్ ఇన్కమ్ స్కిల్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో అయితే కంప్లీట్గా అయితే తెలుసుకోబోతున్నాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అయితే నాదొక చిన్న రిక్వెస్ట్. సో ప్రతి ఒక్కరు కూడా చెప్పేది, సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో అదేవిధంగా పాసిబుల్ అయితే ఒక వీడియోని అయితే లైక్ చేయడానికి కూడా ప్రయత్నించండి. ఓకే, సో ఇంతకీ ప్యాసివ్ ఇన్కమ్ క్యా హోతే హై? ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి? సో జనరల్గా దీనికి స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో మీ దగ్గర సమ్ అమౌంట్ అనేది ఉంది. సో మీరు ఎక్కడైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, లైక్ స్టాక్స్లలో కానీ, లేదంటే మ్యూచువల్ ఫండ్స్లో కానీ, లేదంటే ఒక ఫ్లాట్ తీసుకున్నారు, దానికి రెంట్కి ఇచ్చారు, లేదంటే ఒక ల్యాండ్ తీసుకున్నారు, సో దానికి మీరు రెంట్కి ఇచ్చారు అనమాట. సో ఈ విధంగా మనం అంటే ఒక ఫ్లాట్ తీసుకున్నప్పుడు మనం రెంట్కి ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి సమ్ అమౌంట్ అనేది అయితే జనరేట్ అవుతుంది. ఇక్కడ మీరు ఏ వర్క్ చేయలేదు, ఓకేనా, చేయకపోయినా సరే అమౌంట్ ఈ విధంగా జనరేట్ అవుతూ ఉంటుంది కదా. సో దీన్ని మనం ప్యాసివ్ ఇన్కమ్ అని అంటామన్నమాట. లైక్ మీరు స్టాక్స్ అనేది కొన్ని బై చేశారన్నమాట, కొన్ని కొనుక్కున్నారు. సో దాని త్రూ నుంచి కూడా ఇన్ కేస్ స్టాక్ వాల్యూ కానీ పెరిగిందంటే సో దాని నుంచి కూడా మీకు సమ్ అమౌంట్ అనేది అయితే వస్తుంది. సో దీన్ని కూడా మనం ప్యాసివ్ ఇన్కమ్ అంటాం. సో అటువంటి ప్యాసివ్ ఇన్కమ్ స్కిల్స్ ఎన్ని ఉన్నాయనేది మనం కంప్లీట్గా అయితే ఈ వీడియోలో అయితే చూద్దాం. ఒకసారి మీరు కొంచెం ఓపిక్గా అంటే కొంచెం వినడానికి అయితే ప్రయత్నించండి. చాలా వాల్యుబుల్ కంటెంట్ ఇది. ఓకే, సో ఇందులో ఫస్ట్ వచ్చేటప్పటికి నేను తీసుకొచ్చే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇన్వెస్టింగ్ భయ్యా. సో ఇన్వెస్టింగ్ అనేది మనకి ఎక్కడ జరుగుతుందంటే లైక్ మనం ముఖ్యంగా వచ్చేటప్పటికి స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్. సో ఇక్కడ కానీ మీరు స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ అండ్ రియల్ ఎస్టేట్ మెయిన్ ఇంపార్టెంట్. మీ దగ్గర సమ్ అమౌంట్ ఉంది. సో 1 lakh, 2 lakh, 5 lakh, 10 lakh ఎంత అమౌంట్ ఉన్నా సరే మీరు స్టాక్స్ కానీ బై చేశారనుకుంటే సో స్టాక్స్ నుంచి అనేది కూడా మనకి రెగ్యులర్గా సో అంటే ప్రతి నెల లేదంటే ఆ వాల్యూ అనేది డైలీ పెరుగుతుంటుంది. ఇక్కడ మీరు ఏ వర్క్ చేయలేదు, వన్స్ మీరు ఇన్వెస్టింగ్ అనేది అయితే చేస్తారు, సో దాని నుంచి మీకు అమౌంట్ అనేది అయితే వచ్చింది. సో అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్లో కూడా మీరు కానీ ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మ్యూచువల్ ఫండ్స్ మీద కూడా సో మీకు దాని నుంచి అయితే సమ్ అమౌంట్ అనేది ఈ విధంగా జనరేట్ అవుతూ ఉంటుంది. సో అదేవిధంగా రియల్ ఎస్టేట్, సో ల్యాండ్ పైన మీరు ఇన్వెస్టింగ్ చేసినా, లేదంటే ఇంకా మనకి ఫ్లాట్స్ ఏవైతే ఉంటాయో బిల్డింగ్స్ మీద కానీ మీరు కానీ ఇన్వెస్టింగ్ చేసినట్లయితే మీకు సమ్ అమౌంట్ అనేది అయితే జనరేట్ అవుతూ ఉంటుంది కదా. ఇది కూడా ఒక ప్యాసివ్ ఇన్కమ్ స్కిల్స్ అనమాట. మనం ఫస్ట్ మాట్లాడుతుంది ఏంటంటే ఇన్వెస్టింగ్ రిలేటెడ్గా మనకి ప్యాసివ్ ఇన్కమ్స్ ఎన్ని ఉన్నాయి. ఇక్కడ మనకి ఏంటి స్టాక్స్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, రియల్ ఎస్టేట్స్, సో ఇవన్నీ కూడా మనకైతే కనిపిస్తుంది అనమాట. ఏంటి మనకి ప్యాసివ్ ఇన్కమ్లో. సో సెకండ్ ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ కంటెంట్ క్రియేషన్. సో కంటెంట్ క్రియేషన్ అనేది మనకి 2024లో ఎంతలాగా డెవలప్ అయ్యిందంటే సో ప్రతి ఒక్కరు అంటే ఈవెన్ 10th క్లాస్ కంప్లీట్ అయిన పిల్లల నుంచి ఈవెన్ ప్రతి ఒక్కరు కూడా మనకి ఈ కంటెంట్ క్రియేషన్ మీద అయితే పడుతున్నారు అనమాట. ప్రతి ఒక్కరు ఈజీగా కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు, దాన్ని ఏదో సమ్ జనరేట్ చేస్తున్నారు, వీడియో ఏదో జనరేట్ చేస్తున్నారు, మనీ అనేది అయితే ఈజీగా ఎర్న్ చేస్తున్నారు అనమాట. సో ఇది కూడా మనకి ప్యాసివ్ ఇన్కమ్ స్కిల్స్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ కంటెంట్ క్రియేషన్ లో మనకి ఏమొస్తున్నాయి అంటే ఈ బుక్స్ వస్తున్నాయి భయ్య. సో ఈ బుక్స్ అనేవి ఏవైతున్నాయో మనం ఒక్కసారి ముందు అయితే వర్క్ చేస్తాం. సో వన్స్ ఒకసారి వర్క్ చేసిన తర్వాత మన ఈ బుక్స్ అనేవి అయితే మన లైక్ అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ, లేదంటే కొన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి అన్నమాట. సో అందులో మీరు అనేది అయితే ఈ అప్లోడ్ చేసినట్లయితే మీకు అమౌంట్ అనేది అయితే లైక్ ప్రతి నెల కూడా జనరేట్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఆన్లైన్ కోర్సెస్. సో ఇక్కడ మనకి ఏంటంటే ఆన్లైన్ కోర్సెస్ అనేది అంటే ఇప్పుడు అంటే ప్రతి పర్సన్ అంటే ప్రతి దాని మీద కోర్స్ అనేది అయితే క్రియేట్ చేస్తున్నారు. ఈజీగా అయితే వాళ్ళైతే సెల్ చేసుకుంటున్నారు అనమాట. లైక్ వాళ్ళకు ఓన్ ప్లాట్ఫామ్ అనేది అయితే ఒకటి తీసుకుంటున్నారు. సో ప్లాట్ఫామ్లో వాళ్ళు ఓన్ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నారు. సో దాని నుంచి కూడా అమౌంట్ అనేది అయితే జనరేట్ చేస్తున్నారు. సో ఇక్కడ వీళ్ళు వర్క్ డైలీ చేయరు. సో సమ్ పర్టికులర్గా ఒక టైం అనేది తీసుకుంటున్నారు. సో ఆ టైంలో సమ్ అమౌంట్ అనేది ఏదైతే ఉందో లైక్ ఆ టైంలో క్రియేట్ చేసిన తర్వాత వాళ్ళ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో సో దానిలో పెట్టిన తర్వాత దానికి సమ్ అమౌంట్ అనేది అయితే ప్రతి నెల వస్తుంటే ప్రతి రోజు కూడా ఆటోమేటిక్గానే క్రియేట్ అవుతూ ఉంటుంది అనమాట అమౌంట్ అనేది. బట్ వాళ్ళైతే డైలీ అయితే వర్క్ చేయరు. సో ఖాళీగా ఉండేటప్పుడు మాత్రమే వర్క్ చేస్తుంటారు అనమాట. సో ఇది కూడా ఒక బెస్ట్ ప్యాసివ్ ఇన్కమ్ స్కిల్ అనమాట. నెక్స్ట్ పాడ్కాస్ట్ ఏవైతున్నాయో సో పాడ్కాస్ట్లో కూడా సేమ్ మనకి దాని రిలేటెడ్గా మనకి ప్లాట్ఫామ్స్ ఉంటాయి. అందులో కూడా మన వాయిస్ ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా మనకి అమౌంట్ అనేది అయితే ఈ విధంగా ప్యాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. నెక్స్ట్ యూట్యూబ్ వీడియోస్. సో యూట్యూబ్ వీడియోస్ కోసం అయితే మీకు అయితే చెప్పక్కర్లేదు అనుకుంటాను. సో ప్రతి ఒక్కరు అంటే ఇప్పుడు ఎవరిని చూసినా ప్రతి పిల్లోడి నుంచి పెద్దల వరకు కూడా ప్రతి ఒక్కరు యూట్యూబ్లో వస్తున్నారు, ఒక రీల్ చేస్తున్నారు, ఏదేదో చేస్తున్నారు, ఒక మంచి వీడియో చేస్తుంటారు, లేదంటే ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు, కొంచెం ఎంటర్టైన్మెంట్ వీడియో చేస్తుంటారు. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళు ఆటోమేటిక్గా యూట్యూబ్ నుంచి అనేది అయితే మనకి అమౌంట్ అనేది అయితే జనరేట్ చేస్తున్నారు అనమాట. వాళ్ళు డైలీ అంటే ఖాళీగా ఉండేటప్పుడు వాళ్ళు వర్క్ చేసుకున్న తర్వాత అంటే ఒక్కసారి వర్క్ చేస్తే సరిపోదు అనమాట. కంటిన్యూగా ఈ మనకి జనరేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ మనకి ఇది ఏదైతుందో యూట్యూబ్ వీడియోస్ ఏదైతుందో సో ఈ విధంగా అన్నమాట. సో ఇందులో ఏంటంటే మనకి యూట్యూబ్ వల్ల వచ్చే అడ్వర్టైజ్ అంటే యూట్యూబ్ వల్ల అంటే మీకు యూట్యూబ్ ఛానల్ ఉందనుకుందాం, దానివల్ల వచ్చే అంటే దాంతో మనం ఎంతవరకు అమౌంట్ ఎర్న్ చేయొచ్చు అనేది నేను ఫర్దర్గా వచ్చే వీడియోస్ అనేది మీకు అయితే తీసుకొస్తాను. ఇప్పుడు వీడియో అనేది మన వీడియో చాలా లెంతీగా వెళ్తుంది, బట్ కంటెంట్ అనేది అయితే చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ అఫిలియేట్ మార్కెటింగ్.
సో అఫ్లైట్ మార్కెట్ అనేది అయితే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రెజెంట్ డేస్లో మన కంటెంట్ క్రియేషన్ తర్వాత ఎక్కువగా మనకి వర్క్ అవుతుంది అయితే అఫ్లైట్ మార్కెట్. ఎక్కడ చూడు అఫ్లైట్ మార్కెటింగ్. సో ఎందుకు అఫ్లైట్ మార్కెటింగ్ అంటే ఏంటంటే, ఎగ్జాంపుల్ ఓకే, మనం ఫర్దర్గా డీప్గా మాట్లాడుకోవచ్చు. మీకు ఎగ్జాంపుల్ ఏదో చెప్తున్నాను. సో ఎవరిదైనా ఒక కంపెనీ ఒక ప్రోడక్ట్ ఉందనుకుందాం. సో కంపెనీ ఏం చేస్తుందంటే, సో లైక్ వాషింగ్ మిషన్ ఉందనుకుందాం. సో వాషింగ్ మిషన్లో ఏంటంటే సమ్ పర్సన్ అంటే ఆ కంపెనీ రిలేటెడ్గా అమెజాన్లో అప్లోడ్ చేశాడు అనుకుందాం. సో దాన్ని మనం అంటే ఇప్పుడు అమెజాన్ నుంచి మనం ఆ లింక్ను వేరే వ్యక్తులకి ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళు కొనుక్కునే విధంగా చేస్తున్నట్లయితే మనకి ఆ లింక్ అంటే ఒక వ్యక్తి మనం పంపించిన లింక్ త్రూ బై చేశాడు కాబట్టి సో దాని నుంచి అనేది మనకైతే అమౌంట్ అనేది అయితే వస్తుంది అనమాట. ఇది అఫ్లైట్ మార్కెట్. ఇది కూడా మనకి ఏంటంటే ఒక ప్యాసివ్ ఇన్కమ్ అన్నమాట. లైక్ ఇందులో ఈ అఫ్లైట్ మార్కెటింగ్ లో ఏ విధంగా చేయొచ్చు అనేది ఫర్దర్గా మన ఛానల్ అయితే తీసుకొస్తాను. సో మీకు ఒక డౌట్ అయితే ఉంటుంది అనమాట. ఓకే, ఈ ఆన్లైన్ కోర్స్ అన్నారు, ఈ బుక్స్ అన్నారు, పోడ్కాస్ట్ అన్నారు, యూట్యూబ్ వీడియోస్ అన్నారు, ఇప్పుడు అఫ్లైట్ మార్కెటింగ్ అంటున్నారు. ఇవన్నీ చేయడం ఎలా అంటే, సో మీరు డోంట్ వరీ, మీరు టెన్షన్ పడక్కర్లేదు. జస్ట్ ఏంటంటే కామెంట్ రూపంలో మీరు ఎలా వెళ్ళాలి ఈ ప్రొసీజర్ అంతా ఏంటని అడగచ్చు. లేదంటే నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేస్తుంటాను అన్నమాట. దీనికి సంబంధించిన ట్యూటోరియల్స్ అనేది నేను ఎప్పటికప్పుడు క్రియేట్ చేస్తూ ఉంటాను కాబట్టి సో మీరు దానిలో కూడా చూసి సో ఒక అంటే ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి అనేది అయితే మీకు ఏదో ఒక ఐడియా అనేది అయితే వస్తుంది అనమాట. సో అదొక విషయం అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ ఈ లైక్ ఏంటంటే అఫ్లైట్ మార్కెటింగ్ మనం చేస్తూ కూడా మనం ప్యాసివ్ ఇన్కమ్ అనేది అయితే జనరేట్ చేయొచ్చు. అఫ్లైట్ మార్కెటింగ్ చేస్తూ ఏ విధంగా ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయాలనేది మనం ఫర్దర్ వీడియోస్ అనేది మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఏంటంటే రెంటల్ ఇన్కమ్ భయ్యా. సో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం రెంటల్ ఇన్కమ్ అంటే ఇక్కడ ఏమొస్తుందంటే మనకి సో ఏదైనా ఒక ప్రాపర్టీ అనేది మనం తీసుకున్నాం, లైక్ వెహికల్స్ కానీ, లేదంటే ల్యాండ్ కానీ, లేదంటే ఫ్లాట్ కానీ, లేదంటే ఎనీ మిషన్స్. సో మనకు నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేవి ఉంటాయన్నమాట, మిషనరీస్ కానీ, ఇవన్నీ కూడా మనం తీసుకుని సింపుల్ ఏంటంటే మీరు రెంట్కి ఇచ్చండి. సో మీరు రెంట్కి ఇవ్వడం వల్ల ఏంటంటే మీకు ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్ అనేది అయితే జనరేట్ అవుతుంటుంది. సో దానికోసం మీరైతే వర్క్ చేయక్కర్లేదు అనమాట. ఓకే, నెక్స్ట్ ఏంటనేది ఒకసారి చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఏంటంటే డివిడెండ్. సో ఈ డివిడెండ్ మనకి ఇక్కడ ఒక పాయింట్ ఉంది కదా. డివిడెండ్ అంటే ఏంటంటే సో మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టింగ్ చేస్తూ ఉంటారు. ఓకేనా, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టింగ్ చేసినప్పుడు ఏంటంటే మీకు సమ్ అమౌంట్ అనేది అయితే ఒక ఇయర్లీ డివిడెండ్ అనేది అయితే ఇస్తుంటారు అనమాట. లైక్ స్పెషల్ డివిడెండ్స్ అనేసి, లేదంటే క్వార్టర్లీ డివిడెండ్, లైక్ యాన్యువల్ డివిడెండ్స్ అనేవి ఇస్తుంటారు అనమాట. ఇక్కడ ఏంటంటే మీరు ఆల్రెడీ ఎప్పుడో ఈ స్టాక్స్ కొనుక్కున్నారు, సో దానికి సమ్ డివిడెండ్ ఇస్తున్నారు. సో దీనికోసం మీరు పర్టికులర్గా వర్క్ అనేది అయితే చేయక్కర్లన్నమాట. ఇది మనకి కూడా ఒక ప్యాసివ్ ఇన్కమ్ అనేది అయితే మనకైతే ఇదైతే అవుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఏంటి డిజిటల్ ప్రొడక్ట్స్ భయ్యా. సో ఈ డిజిటల్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో సాఫ్ట్వేర్ క్రియేషన్, యాప్స్ క్రియేషన్, లేదంటే ఎనీ టెంప్లెట్స్ అన్నమాట. సో వీడియో క్రియేటింగ్ చేసుకోవడానికి మనకి లాట్ ఆఫ్ యాప్స్ ఉంటాయి. అదేవిధంగా మనకి సాఫ్ట్వేర్ రిలేటెడ్గా చాలా సాఫ్ట్వేర్స్ ఉంటాయి. సో అదేవిధంగా మనకి యాప్స్ రిలేటెడ్గా చాలా, అంటే ఈ విధంగా మనం ఏదైనా సరే ఒక టెంప్లెట్ క్రియేట్ చేస్తాం అనుకోండి. సో దాంతో కూడా మీరు ఏదో అమౌంట్ అనేది జనరేట్ చేయొచ్చు అన్నమాట. దీనికోసం మీరు రెగ్యులర్గా వర్క్ చేయక్కర్లేదు. సో ఖాళీగా ఉండేటప్పుడు వర్క్ చేసుకుంటారు. సో దాన్ని మీరు సెల్ చేస్తుంటారు అనమాట. ఇటువంటి అంటే లైక్ వెబ్సైట్ అనేవి అయితే ఉన్నాయి. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే వెబ్సైట్ రిక్వైర్డ్ అనేది ఉంటుంది అన్నమాట, అవసరం అనేది ఉంటుంది అన్నమాట. మీరు ఈ వెబ్సైట్ అనేది కూడా మీరు అయితే వాళ్ళ కోసం క్రియేట్ చేయొచ్చు. లేదంటే ఇప్పుడు లేటెస్ట్గా యూట్యూబ్ పరంగా చూసుకున్నట్లయితే థంబ్నెయిల్ క్రియేషన్ అనేది అయితే ఎంత మనకి డిమాండ్ అయిపోయిందంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు అన్నమాట. సో థంబ్నెయిల్ క్రియేట్ చేస్తూ ఉంటారు. సో దానికి సమ్ అమౌంట్ అనేది అయితే తీసుకుంటారు. నెక్స్ట్ ఏంటంటే మనకి వీడియో ఎడిటింగ్ కూడా లైక్ వన్ ఆఫ్ ద ప్యాసివ్ ఇన్కమ్ లాంటిది అనమాట. సో ఈ విధంగా లైక్ ముఖ్యంగా ఏంటంటే మనకి సాఫ్ట్వేర్ కానీ, యాప్స్ కానీ, టెంప్లెట్ దీనికి రిలేటెడ్గా మనం ఒకసారి కానీ దీని మీద మనం ఫోకస్ చేసినట్లయితే సో మనకి ప్రతిసారి మనం వర్క్ చేయగలదు. ఆటోమేటిక్గా ఇది డైలీ ఈ విధంగా మనీ అనేది అయితే జనరేట్ అవుతుంటుంది. సో ఇవి మెయిన్ మనకున్న ఈ ప్యాసివ్ ఇన్కమ్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో సో ఇవి మనకి మెయిన్. సో మీకు ఇక్కడ ఒకటే చెప్తున్నాను, ఫైనల్గా లాస్ట్ వీడియో అయితే ఎండ్ అవుతుంది కాబట్టి ఒకే ఒక పాయింట్ అయితే చెప్తున్నాం అంటే ఇన్ని వేస్ ఉన్నాయి కదా. ఏవైతే నేను ఇక్కడ తీసుకొచ్చాను ఇవన్నీ కూడా నాకు ఆల్మోస్ట్గా తెలిసినవే కాబట్టి సో దీని రిలేటెడ్ వీడియోస్ అనేవి అయితే నేనైతే ఫర్దర్గా అంటే అప్కమింగ్లో తీసుకురావడం అయితే జరుగుతుంది. సో దీనికి మీరు చేయాల్సింది ఏమీ లేదు. సో మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి, లైక్ ఏంటంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేశారనుకోండి, నేను ఇండివిజువల్గా వాళ్ళకి రిప్లై ఇస్తుంటాను. లేదంటే డిస్క్రిప్షన్లోకి వెళ్ళండి, డిస్క్రిప్షన్లో వెళ్ళిన తర్వాత మీకు మెయిన్ సమ్ గ్రూప్స్ అనేవి అయితే ఉంటాయి. ఆ గ్రూప్స్లోకి వచ్చినా సరే మీకు సో ఇటువంటి ప్యాసివ్ ఇన్కమ్ జనరేటింగ్ స్కిల్స్ ఎలా
నేర్చుకోవాలనేది అయితే మీకైతే ఫుల్ కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అనేది అయితే ఇస్తాను. సో ఇది భయ్యా వీడియో. సో వీడియో ఎలా ఉందనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అంటే నేను కొంచెం ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి. అంటే ఫర్దర్గా ఇటువంటి వీడియోస్ కావాలో వద్దనేది కూడా అయితే మీరైతే నాకైతే చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చారనుకో అది కొంచెం మోటివేట్గా ఉంటుంది. మరిన్ని వీడియోస్ అనేవి అయితే తీసుకురావడానికి అయితే నాకైతే ఛాన్స్ ఉంటుంది. ఓకే, కంటిన్యూగా మనం మనీ ఎర్నింగ్ స్కిల్స్, ప్యాసివ్ ఇన్కమ్ స్కిల్స్ ఇటువంటి మరీ అంటే మన ఛానల్లో ఇటువంటివన్నీ కూడా వస్తుంటాయి. సో మీరు మన ఛానల్ అయితే జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.